మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా. లడ్డూ నాణ్యత అట, లడ్డూ టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డూ టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలన్నీ అయిపోయినంత వరకు. ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కకి పెట్టే వీళ్ళు లడ్డూ నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేము వినడం, అది మా దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డూ టేస్ట్ గురించి, అరే ఈ లడ్డూ టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూన్ నెలలోని 12, 20, 25 తారీఖులు, జూన్ 4న వచ్చిన లారీల్లో 4 సంబంధించి నెయ్యి ట్యాంకర్లని ముందు యూజ్ చేశారు. ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోని ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా 4 ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్టులు ఎన్డీడీబీ రిపోర్టుల ప్రకారం అందులోని కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం. దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడీబీ రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్. అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది, తెలుసా నీకు? ఒక ఏంటది, మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ, దానికి క్షమాపణలు కోరటం కానీ జరగట్లే. అది కనిపించట్లే. ఆవిడ అనకూడదు కానీ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి? ఆవిడ పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట, అందుకని ఆ వచ్చిన పాల్లోనే అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట. ద గ్రేట్ జనరల్ సెక్రటరీ, అతను పెద్ద లాయరు, అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు. అంటే వీళ్ళ తాలూకా స్థాయి, వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి. అంత కాస్ట్లీ పంది కొవ్వట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు. అంటే అతగాడి తాలూకా తెలివితేటలు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు. దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు. లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా? సాక్షి ఉద్యోగస్తులు చేసేది సిట్ కాదయా, ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసేది